ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తారు. ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే ఈరోజు ఒరిజినల్ కాంగ్రెస్ చచ్చిపోయింది. ఉమ్, ఈరోజు ఉన్నదంతా తెలుగుదేశం కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ ఈరోజు ఉన్నది. అచ్చా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయినాక తెలుగుదేశంగా మారింది, తెలుగుదేశంగా మాట్లాడుతుంది, తెలుగుదేశంగా నడుస్తుంది, తెలుగుదేశం బట్టలు వేసుకుంటుంది. లాస్ట్లో తెలుగుదేశం లెక్క పోయి ఎన్టీ రామారావు విగ్రహం, కాంగ్రెస్ పార్టీ భావాజాలానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ విగ్రహం కూడా పుట్టింది. ఇంకొక పాయింట్ ఇలా చెప్పాలంటే ఎన్టీ రామారావు బిడ్డలు రాలేదు, ఎన్టీ రామారావు కొడుకులు రాలేదు, ఎవరో ఒక ఆయన ఇక్కడ ఉన్నాయన వచ్చే ఖాళీగా తిరిగేట ఆయన వచ్చి నిలబెట్టిండ్రు చూపియాలని. ఎర్రా అని చెప్పేసి అర్థమైందా? ఆయన పొడిచిన నేను వయసురాయ ముందు పోయి బాజాప్తా చెప్పిన, ఎక్కడైతే ఎన్టీ రామారావు కొడుకులు ఆయనను చంపింది, ఎన్టీ రామారావు బిడ్డలు ఆయనను చంపింది, ఎన్టీ రామారావు కోడళ్ళు ఆయనను చంపింది, ఎన్టీ రామారావు తిండి పెట్టకుండా ఈరోజు ఎన్టీ రామారావు నాగమాగం చేసి ఈరోజు ఆయన బొమ్మ, ఆయన ఫోటో పెట్టుకొని వాళ్ళే వదిలేసిండ్రు. వాళ్ళ అయ్యను, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ బిడ్డలు మొత్తం సర్వం వాళ్ళని వదిలేసి ఆయన నాగం చేసి ఆయన సాగుకు వదిలేసి పోయిండ్రు ఆయనను. అసలు ఈరోజు తీసుకొని వచ్చి నువ్వు నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది?